హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. రాజకీయ పార్టీలు, రాజకీయ పార్టీలకు అభిమానులు, లేకపోతే రాజకీయ పార్టీల కార్యకర్తలు ఉండటం సర్వసాధారణమైనటువంటి విషయం. ఆయా రాజకీయ పార్టీలు కార్యకర్తలను కూడా తయారు చేసుకుంటాయి, అభిమానులు తయారు చేసుకుంటాయి. ఓకే, అభిమానంతో ఉండేటువంటి వాళ్ళు కొన్ని రాజకీయ పార్టీల మీద అభిమానం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఆయా పార్టీలకు వ్యతిరేకంగా కూడా ఆలోచన చేసేదానికి అవకాశం ఉంటుంది. అభిమానం అనేటువంటిది కొన్ని సందర్భాల్లో ఆయా పార్టీల మీద ఉండొచ్చు. మరి కొన్ని సందర్భాల్లో ఆ పార్టీకి వ్యతిరేకంగా ఇంకొక పార్టీ మీద అభిమానం కలగవచ్చు. వీళ్ళు అభిమానులుగా ఉంటారు. పార్టీలకి సందర్భోచితంగా వాళ్ళ అభిమానం మారుతూ ఉంటుంది. అదేవిధంగా కొంతమంది వీరాభిమానులు ఉంటారు. వీళ్ళు ఆయా పార్టీకి వీర విధేయులుగా ఉంటారు. వీరాభిమానులు. ఈ వీరాభిమానులు ఎలా ఉంటారు అని అంటే ఆ పార్టీని గుడ్డిగా నమ్ముతారు, గుడ్డిగా ఫాలో అవుతారు. ఎదురు పార్టీని ఎప్పుడు తీవ్రంగా విమర్శిస్తారో ఆ పార్టీకి తీవ్రమైనటువంటి వ్యతిరేక భావంతో ఉంటారు రాజకీయ ప్రత్యర్థి పార్టీతో. ఈ విధంగా వీరాభిమానులు అనేటువంటి వాళ్ళు ఆయా రాజకీయ పార్టీలకి లాభం కలిగిస్తారా, నష్టం కలిగిస్తారా అనేటువంటి విషయానికి వచ్చారు కల్లా ఖచ్చితంగా ఈ వీరాభిమానులు ఉండటం అనేటువంటిది ఆయా పార్టీలకు బలమే. కానీ కొన్ని సందర్భాల్లో బలహీనతగా కూడా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఈ వీరాభిమానుల వల్ల కొన్ని ప్రమాదాలు కూడా ముంచుకొస్తాయి. ఆయా పార్టీలకు ఇబ్బందులు కూడా ముంచుకొస్తాయి. ఈ ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పక్షానికి అభిమానులు ఉన్నారు, వీరాభిమానులు కూడా ఉన్నారు. అదేవిధంగా ప్రతిపక్షానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభిమానులు ఉన్నారు, వీరాభిమానులు ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ రాజకీయ పార్టీలన్నీ వీరాభిమానులను తయారు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి. గుడ్డిగా ఫాలో అయ్యేటువంటి వాళ్ళని తయారు చేసుకుంటున్నాయి. దాంట్లో సోషల్ మీడియాలో కానివ్వండి, మిగతా బయట అయినా సరే తమ పార్టీని అభిమానించడం మాత్రమే కాదు, ఎదుటి పార్టీ వాళ్ళ మీద దూషణలు చేయాలి. సోషల్ మీడియా వేదికగా దుర్భాషలాడాలి. అసత్యమైన ప్రచారాలు అయినా సరే తమ పార్టీ చెప్పిందే కరెక్ట్ అనాలి, ఎదుటి పార్టీ వాళ్ళనే తప్పు అనేటువంటి విధంగా ఈ వీరాభిమానుల వ్యవహార శైలి ఉంటుంది. ఈ వీరాభిమానులు ఇంకొక దశకి వెళ్తారంటే వీళ్ళు ఎవరన్నా సరే వేరే పార్టీకి సంబంధించి వీళ్ళకి వ్యతిరేక పార్టీకి సంబంధించినటువంటి దాన్ని సపోర్ట్ చేస్తే అలాంటి వాళ్ళ మీద వాళ్ళు బంధువులైనా, స్నేహితులైనా, లేదా గతంలో మిత్రులైనప్పటికీ కూడా ఆ దగ్గరలో ఉండేటువంటి వాళ్ళ పరిచయస్తులైనా వాళ్ళ మీద కూడా విరుచుకుపడతారు. అంటే వీళ్ళ వీరాభిమానము తమ పార్టీ, తమ నాయకుడు, ఇది గుడ్డిగా ఫాలో అవ్వటం. ఇక మిగతా వాళ్ళందరూ వాళ్ళకి శత్రువులే. వాళ్ళ పార్టీని వ్యతిరేకించిన, తమ పార్టీ నాయకుడిని వ్యతిరేకించిన వీళ్ళు శత్రువులుగా మారిపోతారు. ఈ విధమైనటువంటి ధోరణి వీళ్ళ వల్ల పార్టీలకి వీళ్ళందరూ మరి ఎక్కడికి పోయినా ఆ మీటింగ్కి వచ్చాయనుకోండి, ఒక నాయకుడు విపరీతంగా వస్తారు కదా, వాళ్ళందరూ వీరాభిమానులు అందరూ సపోర్ట్ చేస్తారు. వాళ్ళ డబ్బులు వాళ్ళే పెట్టుకొని కూడా రావచ్చు. వాళ్ళకేం ట్రాన్స్పోర్ట్ ఇవ్వకపోయినా, తిండి తిప్పలేని చూపకపోయినా వచ్చేసి వాళ్ళే డబ్బులు ఖర్చు చేసుకొని వీరాభిమానాన్ని చాటుతారు. అభిమానం ఉన్న వాళ్ళు వస్తారు, వీలుంటే వస్తారు, లేకపోతే రారు. ఇదని అందుకని వీరాభిమానుల సంఖ్యను పెంచుకోవడానికి ఆయా రాజకీయ పార్టీలు చూస్తున్నాయి. అందుకనే సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక ఏదైతే ఒక మంచి వాతావరణం అనేటువంటిది సోషల్ మీడియాలో లేదు. సమాజంలో కూడా ఒక మంచి వాతావరణం, కొన్ని ప్రజల మధ్య ఉండేటువంటి సఖ్యత, వ్యవహారము ఇవి కనపడటంలా ఇది పై స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి నుంచి, మా నియోజకవర్గ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, గ్రామ స్థాయి వరకు కూడా ఈ పరిస్థితులు, ఈ విపరీతమైన పరిస్థితులు వెళ్తున్నాయి. ఇది గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలు ఎన్నికల సమయంలో ఓట్లు వేసుకుంటారు. ఏ పార్టీకి ఇష్టమైతే వాళ్ళు ఆ పార్టీకి ఓటు వేసుకుంటారు. వ్యతిరేకిస్తే వ్యతిరేకిస్తారు ఆయా పార్టీలని. అలాంటి వీళ్ళు ఇప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ గ్రామాల్లో కూడా ఈ వీరాభిమానుల వల్ల ఏ పార్టీ వైపు ఉన్న వాళ్ళు ఆ పార్టీ వైపు, ఎదుటి పార్టీ వాళ్ళ మీద శత్రువులుగా చూడటం, ఘర్షణ వాతావరణం, నిత్యం ఘర్షణ వాతావరణం వచ్చేటువంటి పరిస్థితులు ఇప్పుడు నెలకొంటున్నాయి. ఇది గ్రామాల దగ్గర నుంచి అన్ని చోట్ల. ఇది మంచిది కాదు, డెవలప్మెంట్కి మంచిది కాదు. ఎందుకోసం అంటే రాజకీయాలంటే కేవలం ఎన్నికల సమయంలోనే, మిగతా సమయంలో రాజకీయం ఎందుకు అంటే ఈ రాజకీయం ఉంటేనే తమ గ్రూప్ తమకు ఉంటుంది. ఈ వీరాభిమానులందరినీ సంపాదించుకుంటే తమ అభిమానులు ఎక్కడికి పోరు, తమకు మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళు ఎక్కడికి పోరు అనేటువంటి ధోరణి ఆ యొక్క గ్రామాల దగ్గర నుంచి అందరిలో ఒక ఫ్రాక్షన్, అంటే ఒక భేదభావాలు కలిగి ఉండేటువంటి విధంగా ఈ రాజకీయ పార్టీలే పెంచి పోషిస్తున్నటువంటి పరిస్థితి ఉంది.
అయితే దీంట్లో రాజకీయ పార్టీలకి ఒక మింగుడు పడనట్టు ఒక అంశం ఏంటి అని అంటే, ఈ వీరాభిమానుల వల్ల లాభం కన్నా కూడా నష్టం ఎక్కువ జరిగేదానికి అవకాశం, ఘర్షణలు ఎక్కువ వస్తాయి. రెండో అంశం ఏంటి అని అంటే, వీళ్ళు గుడ్డిగా ఫాలో అయ్యి ఏ తప్పులు చేసినా సరే అంతా మా నాయకుడు కరెక్టు, మా పార్టీ కరెక్టు, ఒకవేళ అధికారంలో ఉంటే మా ప్రభుత్వం కరెక్టు అని గుడ్డిగా వాళ్ళు సమర్థిస్తూ ఉంటారు. వీళ్ళు రాజకీయ పార్టీలు లేదా రాజకీయ నాయకులు ఏమనుకుంటారు అని అంటే, ఓహో నిజమే కావాలి అందరూ సమర్థిస్తున్నారు కదా మా అని వాళ్ళు భ్రమపడి వాళ్ళ తప్పులను కొనసాగించేదానికి అవకాశం ఉంటుంది. మీకు అందుకనే ఒక ఉదాహరణ, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వైపు నుంచి చేస్తున్నటువంటి తప్పుల్ని తెలుగుదేశం వాళ్ళు, అదేవిధంగా జనసేన వాళ్ళు, బీజేపీకి సంబంధించినటువంటి అభిమానులు, దీంట్లో ఉండే వీరాభిమానులు ఏ తప్పులను కూడా అన్నిటినీ సమర్థిస్తారు. సపోజు ఒక ఉదాహరణ చెప్తా. అమరావతి రాజధానిలో 1750 కోట్లతో 600 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం కట్టాలి నీరుకొండలో అనేటువంటి దాని మీద ఒక ప్రపోజలు దీన్ని ప్రభుత్వం ప్రకటించింది. దీని మీద కొన్ని ప్రజాస్వామికవాదులు అదేవిధంగా అయ్యా మనం ఆర్థికంగా నష్టాల్లో ఉన్నాం, ఇన్ని కోట్లు ఎందుకు ఖర్చు చేయటము, ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు, ఇప్పుడు ఈయన ఆంధ్రుల ఆత్మగౌరవము అంటే కేవలం ఎన్టీ రామారావు ఒక్కళ్ళే కాదు, మహానుభావులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఎన్టీ రామారావు విగ్రహం అనేది పెడితే కేవలం తెలుగుదేశం అధికారంలో ఉంది కాబట్టి, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుంది అనేటువంటి చర్చ వస్తుందని ఎవరైనా ప్రజాస్వామికవాదులు చెప్తే, వీళ్ళ మీద తెలుగుదేశం వాళ్ళకన్నా కన్నా తెలుగుదేశం వీరాభిమానులు విరుచుకుపడేటువంటి పరిస్థితులు కనపడతాయి. మరి రేపు పొద్దున ఇవన్నీ కూడా ఈ ప్రజాధనం దుర్వినియోగం వీటి మీద వ్యతిరేకత వస్తే ఎవరికి నష్టం? కూటమికే కదా నష్టం. ఆ విషయము ఈ వీరాభిమానుల వల్ల ఆయన కడితే తప్పేంది, అదేంది, ఇదేంది, ఆయన ఒక ముఖ్యమంత్రి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టినటువంటి వాళ్ళు, లేకపోతే అమరావతిని బ్రాండ్ ఇమేజ్ని పెంచడానికి లేదా టూరిజం డెవలప్మెంట్ కోసం చేస్తున్నటువంటిది, దీని మీద అసత్య ప్రచారం చేస్తున్నారంటూ విరుచుకుపడేటువంటి పరిస్థితి. వాస్తవంలో ఆ విధమైనటువంటి వాదనని సామాన్యమైన ప్రజానికం అంగీకరించేదానికి అవకాశం లేదు. ఈ అంశాన్ని గమనించాలి. సపోజు ఇప్పుడు ఫేజ్ 2కు సంబంధించినటువంటి అమరావతి భూ సమీకరణ విషయంలో అమరావతి ఫేజ్ 1లో ఎవరైతే 29,000 మంది రైతులు 33,000 ఎకరాల దగ్గర వాళ్ళు తీసుకున్నారో ప్రభుత్వము, వాళ్ళకి ఇంతవరకు డెవలప్ చేసిన ప్లాట్ల వల్ల వాళ్ళే అసంతృప్తితో ఉన్నటువంటి పరిస్థితి. వీరాభిమానులు ఏమంటారు, వాళ్ళందరూ బాగానే ఉన్నారు, వాళ్ళకి ఏమి ఇబ్బందులు లేవు, ఈ ఫేజ్ 2 ఏంది, ఫేజ్ 3 ఏంది, ఎన్ని లక్షల ఎకరాలు తీసుకున్నా సరే డెవలప్ చేస్తాడు చంద్రబాబు నాయుడు, ఆహా ఓహో అంటూ కూడా వీళ్ళు డబ్బా కొట్టేటువంటి పరిస్థితి. ఇప్పుడు సమస్య అనేది మనకు కళ్ళ ముందు కనపడుతుంది. భూములు ఇచ్చినటువంటి రైతులు ఇప్పుడు 12 ఏళ్ల నుంచి డెవలప్ చేసిన ప్లాట్లాగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీని మీద ఒక స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరము ప్రభుత్వానికి ఉంటుంది కదా. గుడ్డిగా ఫాలో అయ్యి చంద్రబాబు నాయుడు చేసింది అయితే కరెక్ట్, కూటమి ప్రభుత్వం చేసింది కరెక్ట్ అని చెప్పుకుంటూ పోతే ఎలా? అదేవిధంగా అనేకమైనటువంటి ఇలాంటి అంశాలు, ఇప్పుడు అవినీతికి సంబంధించినటువంటి అంశాలు, ఇంతకుముందు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ సంబంధించినటువంటి వాళ్ళు, ఆయన జగన్మోహన్ రెడ్డి బినామీ విశ్వేశ్వర రెడ్డి అని మాట్లాడినటువంటి తెలుగుదేశం వాళ్ళే ఇప్పుడు అదే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి పెట్టుబడులు, వాళ్ళకి కావాల్సినటువంటి అవకాశాలు ఇవ్వటము, వాళ్ళ కాంట్రాక్ట్లు ఇవ్వటము, ఇవన్నీ ప్రభుత్వం చేస్తుంటే ఇప్పుడు ఆహా ఓహో అని అంటున్నారు. మరి అప్పుడేమో బినామీ జగన్మోహన్ రెడ్డికి అయిపోయినటువంటి ఆయన ఇప్పుడు ఎట్లాగో విశ్వేశ్వరరెడ్డి ఇప్పుడు వీళ్ళకి ఎలాగా మరి అనుకూలంగా మారాడు, అప్పుడు ఎందుకు విమర్శలు చేశారు, ఇప్పుడు ఎలాగా అనుకూలంగా మాట్లాడుతున్నారు. ఈ వీరాభిమానులందరూ మాట్లాడటం వల్ల ఇదని అనేక మంది ఇప్పుడు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అవినీతి వ్యవహారం వీటిని అదుపు చేయాల్సింది ఎవరు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మరి ఈయన అదుపు చేయలేనటువంటి పరిస్థితి ఉంటే ఈ విధంగా ఇబ్బంది ఉంది అనేటువంటి విషయాన్ని మాట్లాడితే కదా చంద్రబాబు నాయుడుకి తెలిసేది. అది మాట్లాడకుండా కేవలం ఎమ్మెల్యేల వరకే తప్పు ఉంది, చంద్రబాబు నాయుడు గొప్పోడు అనేటువంటి విధంగా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటే అది ఎవరికి నష్టం? కూటమికి నష్టం వచ్చేదానికి అవకాశం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఎన్నికల తర్వాత ఏకాఏకీన కొన్ని ప్రకటనలు చేయటం, ఇప్పుడు ఏది పోలవరం బనకచెర్ల దాని మీద అనేకమైన విమర్శలు వస్తే అది మంచిది, దాన్ని అందరూ కావాలని విమర్శిస్తున్నారు, అది ఇదని ఈ విధమైనటువంటి మొత్తం వీరాభిమానులందరూ విరుచుకుపడేటువంటి పరిస్థితి. ఇప్పుడు దాని నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. ఇప్పుడు పోలవరము అదేవిధంగా నల్లమల సాగర్ అంటున్నాడు కొత్తది. అసలు ఇవన్నీ ఎన్నికల సమయంలో కనీసం ప్రస్తావన లేవు. కనీసం ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టుల విషయంలో ముందు చర్చ లేదు, అసెంబ్లీలో చర్చ లేదు, బయట చర్చ లేదు, దీనికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి ప్రణాళికలు లేవు. ఆ ఏకాఏకీన కొన్ని ప్రకటనలు చేసేసి ఏదో జరుగుతున్నట్టుగా చూపించటం అనేటువంటి దాన్ని
అమరావతి డెవలప్మెంట్కి సంబంధించినటువంటి విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సినటువంటి విషయాలు కానివ్వండి, అదేవిధంగా ప్రత్యేక హోదా విభజన హామీల విషయం ఎవరన్నా మాట్లాడితే ఈ వీరాభిమానులు వాళ్ళ మీద విరుచుకుపడేటువంటి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం నుంచి మన విభజన చట్టంకి అనుగుణంగా మన అమరావతికి నిధులు రావాలి, పోలవరానికి పూర్తి స్థాయి నిధులు రావాలి. అవన్నీ వీళ్ళు అడగరు. వాళ్ళు ఎలాగూ ప్రభుత్వంలో ఉన్నారు, ఎన్డీఏ కూటమిలో ఉన్నారు, వాళ్ళు అడగలేని పరిస్థితి ఉంది. మరి అడిగే వాళ్ళన్నా అడగనివ్వాలి కదా, వాళ్ళ మీద వీళ్ళు విరుచుకుపడేటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ తప్పులు చేసుకుంటూ వెళ్తే ఏం జరుగుతుందంటే ఈ వీరాభిమానుల వల్ల ఈ 2 ఏళ్ళు అయిపోతుంది, ఇంకో 3 ఏళ్ళు కూడా అయిపోద్ది. ఈ వీరాభిమానులు చూసి ఇంకా తప్పులు మీద తప్పులు చేసేటువంటి పరిస్థితి ప్రభుత్వానికి ఉంటుంది, నాయకులకు ఉంటుంది. తీరా ఏమైద్ది 2029 వచ్చేసరికల్లా జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాంటి వీరాభిమానులు నమ్మే 151 నుంచి 175కి పోవాలనుకున్నాడు. తప్పుల మీద తప్పులు చేశాడు. ఏమైంది? 11 సీట్లు పడిపోయాడు. అనేకమైనటువంటి తప్పులు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము కుంభకోణాలు, ఉద్యోగ కల్పన లేనటువంటి పరిస్థితులు, అభివృద్ధి నిరోధక చర్యలు, అదేవిధంగా అప్రజాస్వామికమైనటువంటి చర్యలు. ఈ అప్రజాస్వామికమైనటువంటి చర్యల విషయంలో జగన్మోహన్ రెడ్డి తాను చేసిందే కరెక్ట్ అనేటువంటి విధంగా వైసీపీ వాళ్ళు సమర్థించుకొని వీరాభిమానులు సమర్థిస్తే నిజమేననుకున్నాడు. ఇప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వం కూడా అప్రజాస్వామికమైనటువంటి చర్యల విషయంలో వీళ్ళు కూడా మరి అదే ధోరణిలో వెళ్తున్నారు. ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి బర్త్డే అప్పుడు ఏదో గొర్రెలని అవి ఇవి నరికారు అనేటువంటి దాని మీద కేసులు పెట్టడము, అవన్నీ కూడా వాళ్ళని రోడ్డు మీద నడిపించటము, ఇవన్నీ కూడా ఈ చర్యలు సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టినటువంటి వాళ్ళ మీద గంజాయి కేసులు పెట్టడం, అది చేయటం ఇది చేయటం, ఇవంతా కూడా పరిధి దాటి వ్యవహరించేటువంటి అంశాలు. అన్నిటికీ మించి ఈ ప్రభుత్వము పీపీపీ అనేటువంటి విషయంలో మెడికల్ కళాశాలకు సంబంధించినటువంటి ప్రైవేటీకరణ అంశాన్ని మా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది. ఈరోజు కూడా పేపర్లో అత్యధికంగా వచ్చినటువంటి పరిస్థితి. మీరు పీపీపీని ఉపయోగించుకొని మెడికల్ కాలేజీల విషయంలో ప్రజలకి వైద్య సేవలు అందేటువంటి విధంగా చూడండి అనేటువంటి కేంద్ర ప్రభుత్వం వీళ్ళకి చెప్పిందట. కేంద్ర ప్రభుత్వం పీపీపీ విషయంలో వెళ్తుంది. వాళ్ళు వెళ్ళినంత మాత్రాన అది కరెక్ట్ అయిపోయిద్దా? పోనీ అసలు మిగతా పీపీపీ విషయాలు పక్కన పెడదాం. మెడికల్ కళాశాలలో 17 మెడికల్ కళాశాలకు సంబంధించినటువంటి విషయంలో అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో వచ్చినటువంటి అనుమతులకు సంబంధించి ఇప్పుడు వీళ్ళు ప్రైవేట్ పీపీపీ అనేటువంటి పద్ధతిలో వెళ్ళటం వల్ల ఏమవుతుంది అని అంటే జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలు తెచ్చాడు, వీళ్ళు ప్రైవేటీకరణ చేస్తున్నారు అనేటువంటిది ప్రజల్లోకి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ సహకారం వస్తే దాని నుంచి మనము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవలం 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మెడికల్ కాలేజీలను పూర్తి చేసేదానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఆధీనంలో నడిచింది. ఇప్పుడు అలా కాదు అని ప్రైవేటు దానివల్ల వచ్చేటువంటి ఉపయోగాలు అవి ఇవి అని ఈ వీరాభిమానుల ద్వారాగా ఇవన్నీ ప్రచారాలు చేసుకునేటువంటి పరిస్థితుల వల్ల ఇది కేవలము ప్రభుత్వం చెప్పేదానికి ఈ వీరాభిమానులు డబ్బా కొట్టి ఎవరైతే ఇది పీపీపీ దాన్ని వ్యతిరేకం ఇది ప్రజలకు నష్టం అని చెప్పేటువంటి వాళ్ళ మీద విరుచుకుపడేటువంటి పరిస్థితులు ఇవన్నిటిని కూడా కూటమి ప్రభుత్వం ఒకసారి ఇలాంటి తప్పులను పునరాలోచించుకోవాలి. ఈ వీరాభిమానులు మీకు వీరాభిమానం చూపించినంత మాత్రం వీళ్ళు ఒక్కళ్ళు ఓట్లేస్తే సరిపోవు. ప్రజల యొక్క అభిప్రాయాలు ఏంటి అనేది చూసుకోవాలి. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా బొక్కబార్లా పడ్డాడో ఇలాంటి వీరాభిమానుల వల్ల మీరు ఒకసారి గుర్తెరిగి ఈ కూటమి ప్రభుత్వం ఇలాంటి వీరాభిమానులు ఎక్కువ తయారు చేసుకొని మాకు ఇంకా బాగానే ఉంది, అంతా బాగానే ఉంది అనేటువంటి విధంగా వ్యవహరిస్తే బొక్కబార్లా పడేదానికి అవకాశం ఉంటుంది అనేటువంటి మాత్రం ఈ సూచన గమనించాలి.